హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఆక్సిజన్ పీల్చుకుని ఆక్సిజన్ ని వదిలే ఏకైక ప్రాణి ఏదైనా ఉందంటే అది ఒక ఆవు మాత్రమే. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే, మనం తల్లిగా భావించి ఈ గోవుతో రోజులో కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం, వాటితో పాటు కొంత సమయం గడపడం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఆవు ముక్కులో ఉన్న ఒక గ్రంథి సహాయంతో గ్రహిస్తుంది. తర్వాత ఆవు మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలనిస్తుంది. ఆ పాలన మనం వాడడం వల్ల మనకున్న ఆ వ్యాధి నయం అవుతుంది. ఇది మహా అద్భుతం. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో ఆవు ఉంటే వారికి ఆరోగ్యంతో పాటు ఆ దైవం వెంట ఉన్నట్లే. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల ఆవుల కన్నా మన భారతదేశంలో ఉన్న జాతి ఆవులు ఎండకు, చలికి, వానకి మరియు ఎలాంటి వింత వ్యాధులు వచ్చినా సరే తట్టుకుని జీవించగలుగుతున్నాయి. అందుకే ప్రపంచంలో ఎన్నో దేశాలు మన దేశీ ఆవులను ఎగుమతి చేసుకుని అక్కడ సంతతిని పెంచుకుంటున్నాయి. అందుకనే మన గోవుని మనం రక్షించుకుందాం, మన సంస్కృతిని మనం కాపాడుకుందాం, ఆరోగ్యం మరియు ఆనందాన్ని మనం సొంతం చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోకి జస్ట్ ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై గోమాత అని కామెంట్ చేయండి.